ఈరోజు మనం భగవద్గీత 1వ అధ్యాయం 1వ శ్లోకం గురించి తెలుగులో వివరాత్మకంగా తెలుసుకుందాం. శ్లోకం 1.1 నుంచి ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుయుత్సవః మామక పాండవైచ్చవ కిమకూర్వత సంజయ. అంటే ఇక్కడ ధృతరాష్ట్రుడు సంజయుణ్ణి అడుగుతాడు, ధర్మభూమిగా ప్రసిద్ధిగాంచిన కురుక్షేత్రంలో యుద్ధం చేయడానికి సన్నద్ధమైన నా కుమారులు మరియు పాండవులు ఏం చేస్తున్నారు సంజయ, నువ్వు చెప్పు అని అడుగుతాడు. ఈ శ్లోకంలో వివరాత్మకంగా చూస్తే అంధుడైన రాజు ధృతరాష్ట్రుడు సంజయుణ్ణి ప్రశ్నిస్తున్నాడు. అతడు యుద్ధరంగమైన కురుక్షేత్రమును ధర్మక్షేత్రం అనే పదంతో సూచించాడు. ఇది పుణ్యభూమిగా సత్యం నిలిచే స్థలంగా భావించబడుతుంది. యుద్ధం ప్రారంభం కావడానికి ముందు రెండు పక్షాలు కౌరవులు మరియు పాండవులు సమకూరాయి. కానీ ధృతరాష్ట్రుడు తన వాక్యంలో పాండవులను వేరు చేసి మామక అంటే నా కుమారులు అని కౌరవుల పట్ల మమకారం చూపాడు. ఇది ఆయనలో లోభం, అహంకారం, పక్షపాతం ఉన్నాయని సూచిస్తుంది. ఈ శ్లోకం గీతకు నేపథ్యాన్ని చూపిస్తుంది. ధర్మం మరియు అధర్మం మధ్య యుద్ధం మొదలు కాబోతుంది అని తెలుస్తుంది. ధృతరాష్ట్రుడు అంతర్ముఖంగా భయపడి పాండవుల నీతి ముందు తన కుమారులు నిలుస్తారా అనే ఆందోళనతో అడుగుతున్నాడు.